అండ్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నిరంతరం అగ్నిని రాజేస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంది. ఈ డ్రామా డైరెక్టర్గా శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ టీడీపీ వర్మ ఉన్నారనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేస్తూ కూటమి పొత్తుకు విఘాతం కలిగించేలా వర్మగారి ప్రవర్తన ఉందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. తాజాగా దానికి ఉదాహరణగా నిన్న జరిగిన ఫ్లెక్సీ లొల్లి అని చెప్తున్నారు. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు బొమ్మ లేదని వర్మ, అబే అలాంటిదేమీ లేదు, కార్యక్రమంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు రెండు ఉన్నాయని కావాలనే మీరు అలజడి సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అనడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇదిలా ఉంచితే పెండెం దొరబాబు వలస నాయకుడని, కూటమిని ఓడించాలని చూసిన దొరబాబు జనసేనలో ఎలా ఉంటారంటూ వర్మ చెప్పుకొస్తున్న తరుణంలో పవన్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారని, వైసీపీ కోవర్ట్ అంటూ నిన్నటి నుంచి ఓ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారని, టీడీపీ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2014 అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సి రామచంద్రయ్య, ఎన్సివి నాయుడు, వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి లాంటి ఎందరో వైసీపీ నుంచి టీడీపీలో చేరలేదా అని నిలదీస్తున్నారు. ఇక వారిలో కొంతమంది ఏకంగా మంత్రులను కూడా చేశారు చంద్రబాబు గారు. మరి వీరిలో వైసీపీ కోవర్ట్లు ఎంతమంది ఉన్నారు? అలాగే కడప మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వంటి వారు వైసీపీలో ఉండి తర్వాత టీడీపీ పార్టీ ఓటమికి పనిచేసి టీడీపీ పార్టీలోకి వచ్చిన వారు కాదా? వారెందుకు మీ టీడీపీ పార్టీలో చేర్చుకున్నారు? అలాగే చంద్రగిరి నుండి కుప్పం, మంగళగిరి వెళ్ళిన చంద్రబాబు, లోకేష్, కారంచేడు నుండి రాజమండ్రి వెళ్ళిన పురంధరేశ్వరి, గుడివాడ నుండి హిందూపురం వెళ్ళిన బాలకృష్ణ వలసలు వెళ్ళిన వారు కాదా? ఇది వర్మ టీడీపీ మీద చేస్తున్న యుద్ధం కాదా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు 2024లో పిఠాపురం టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు మరియు లోకేష్ల ఫోటోలు తగలబెట్టించిన వర్మ ఇప్పుడు చంద్రబాబు ఫోటో లేదని కావాలనే గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? కాబట్టే దొరబాబు ఎదురు తిరిగి నిలదీశారని, అందులో తప్పేముందని అంటున్న వారికి సమాధానం ఏం చెప్పాలి? అలాగే టీడీపీ వర్మ త్యాగం చేశారు అని చెప్తున్న వారికి జనసేన త్యాగం చేసిన 154 సీట్లు కనిపించడం లేదా? వర్మ చేసినట్లే ఆ విధంగా జనసేన నేతలు, జన సైనికులు మిగిలిన అన్ని చోట్ల చేస్తే పొత్తు నిలుస్తుందా? శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ తీరుతో టీడీపీకి తిప్పలు తప్పవా? వర్మ తనకు టికెట్ ఇవ్వలేదని టీడీపీ మీద పగబట్టారా? కూటమి విచ్ఛిన్నానికి వర్మ కారకులు కాబోతున్నారా? అసలు వర్మ బాధ ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో. ఇక వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానెల్ వాళ్ళకున్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏంటండి, ఏం జరుగుతుంది పిఠాపురంలో? వర్మ గారు వర్సెస్ జనసేన అన్నట్టు జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? బయట వస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, వర్మ గారు టీడీపీ పార్టీపై యుద్ధం ఏమైనా చేస్తున్నారని అనే మాటల వాస్తవం ఉందంటారా? వర్మ గారు టీడీపీ పైన యుద్ధం చేస్తున్నారా, లేక వర్మ గారికి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయమంటున్నారా? ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరిని చేస్తున్నారో దాన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత కూటమికి పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆల్టర్నేటివ్ షూడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారు. ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసింది వాస్తవమే, వర్మ గారు త్యాగం చేసి సీట్ ఇచ్చిండేది వాస్తవమే, సీట్ ఇచ్చిన తర్వాత పనిచేసిండేది వాస్తవమే. తర్వాత గతంలో
వీళ్ళు 2024 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు 60, 70, 80 సీట్లలో పోటీ చేస్తారని అందరూ చెప్పారు కదా. మరి 70, 80 సీట్లలో పోటీ చేస్తా అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకి వచ్చినప్పుడు ఆయన కూడా తగ్గే కదా చేసిండేది. ఆయన తగ్గి చేసినప్పుడు ఆయన వీళ్ళకు ఊడిగం చేసి గెలిపించినప్పుడు, వీళ్ళకు సర్వము డిపెండ్ చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ పెట్టి మాట్లాడినప్పుడు, అవన్నీ వీళ్ళకు ఉపయోగపడినప్పుడు మరి ఆయన చేసిన ఘనకార్యం వీళ్ళకి తెలియదా? పోయి ఢిల్లీలో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళతో తిట్టించుకొని ఏ చంద్రబాబు నాయుడు వద్దయా పెద్ద మోసగారి, మనకు అవసరమే లేదని బీజేపీ వాళ్ళు తిట్టారని ఆయన నోటితో, మేము చెప్పేది కాదు, ఆయన నోటితో బహిరంగ సభలో చెప్పినాడు. కాళ్ళతో మమ్మల్ని ఉంచినా కూడా మేము ఉంచుకొని పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కరితో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కాదు. కాబట్టి మొత్తం కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం తట్టుకోలేమనే ఆలోచన ఆ రోజు ఉంది. కాబట్టే మేము కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినామని పదే చెప్పిన సందర్భం ఉంది. అదే విధంగా ఆయన ఇంకో మాట అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం వల్ల 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ లోకేష్ ను రెచ్చగొడుతున్నారు. లోకేష్ గారిని రాష్ట్రం మొత్తం అంతా ఆయన నాయకత్వానికి తీసుకొచ్చంటారు. అదే విధంగా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు, వర్మ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినారు. మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తీసుకున్నటువంటి వర్మ గారు ఆ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పదే మరి ఈయన అడ్డుపడుతున్నారంటే దానికి ఎవరి ప్రమేయంతో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆ జరిగే పరిస్థితి ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా పిలిపించుకొని, అయ్యా మనకు పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం అధికారంలోకి వచ్చినామని రాష్ట్రం మొత్తం అంటున్నారు అనేటప్పుడుతో పాటు మనం కూడా రామనేది మనకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు, మనకు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు వచ్చినారంటే ఈ రోజు మనం అందరం కలవబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి 40 సీట్లు ఇచ్చినా కూడా 11 సీట్లకు పరిమితం చేసినాం. దానికి ఆయన ప్రమేయం కూడా మనకు ఉంది కదా. మరి అలాంటి చోట మనం కొంచెం తగ్గాలి కదా. ఆయన పదే గీరుకుంటా పోతే ఏం చేస్తున్నట్టు? మనము ఆ పరిస్థితి రాకుండా ఉండాలని నువ్వు సపోర్ట్ చేసినావని, నీకు 100 కోట్లు విలువ చేసే, అది కోట్లాది రూపాయలు విలువ చేసే ఇన్కమ్ ఒకటి ఏర్పాటు చేసినాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చినామంటే ఏమర్థం? ఇండైరెక్ట్ గా ఎగదేసినట్టే కదా. మేమేమన్నా మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళు కూటమి, మేము కలిసి ఉంటాం, మేము బాగుంటాం, మేము 15 ఏళ్ళు ఉంటాం. మూమెంట్ ఎవరు చెప్పండి? మీరు ఉంటామంటే మేము వద్దంటాడమా? ఇప్పుడు మీరు విడిపోతారు, విడిపోయి మేము రాజకీయం చేస్తామని మేము అనుకోలే. మీరు కలిసినా, ఇంకొకరు కలిసినా, రేపు చంద్రబాబు నాయుడు గారు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసినా, ఎందుకంటే ఆయనకే పెద్ద కొత్తే కాదు. మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చి బీజేపీ డౌన్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రాహుల్ గాంధీ గారి దగ్గర ఆ పార్టీలో కలిసి పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏదో ఒక పార్టీ పొత్తు పెట్టుకొని పోటీ చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి రేపు వీళ్ళని వదిలిపెట్టి అక్కడ పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. మేము సింగిల్ గానే వీళ్ళ మీద పోటీ చేస్తాం, వీళ్ళ మీద సింగిల్ గానే మేము గెలుస్తాం. గెలిచిన తర్వాతనే మేము రాష్ట్రంలో మళ్ళీ బాధ్యతలు తీసుకుంటాం. అంతే తప్ప వీళ్ళ మధ్య వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా, వాళ్ళ సపోర్ట్ కావాలా, వీళ్ళు సపోర్ట్ కావాలనే ఆలోచన మాకు లేదు. కానీ లోకేష్ గారికి ఏముందంటే, మనం 15 ఏళ్ళు అనుకుంటున్నాం. 15 ఏళ్ళు అనుకునేటప్పుడు రేపు ముఖ్యమంత్రి నేను కావాల్సి వచ్చింది. నేను ముఖ్యమంత్రి కావాల్సి వచ్చే పవన్ కళ్యాణ్ గారు మా నాయనే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు తప్ప లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఏ ఒక్క రోజులు అనలే. అంటే ఈ విధంగా పోతే మనకు ఎప్పుడైనా విడిపోవచ్చునేమో. నేను ముఖ్యమంత్రి కావాలని ముందుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటికి పోవచ్చునేమో. బయటికి పోతే మనం ఇప్పటి నుండే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో మన పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ను తయారు చేసుకోవాలనే ఆలోచన లేదని ఎందుకు అనుకుంటున్నారో మరి అది ఎందుకు అనుకోవాలో మీరు చెప్పండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చోట, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న చోట ఆడే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చి ఏమంటాం? ఇప్పుడు నేను కూడా 2009లో నేను కూడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి నేను అక్కడ బైఫర్కేషన్ లో రఘువీరారెడ్డి గారి నియోజకవర్గం ఎస్సీ అయితే ఆయన తీసుకొచ్చి కళ్యాణదుర్గానికి రావాలని మా జిల్లా పార్టీ లీడర్లంతా ప్రయత్నం ఒకటి మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే వత్సవాయి వర్మ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని అన్నారు అనుకోవాలా, వలస వచ్చిన వారని ఎవరిని దృష్టిలో పెట్టుకుని అన్నారు అనుకోవాలి? ఆ లెక్క వస్తే ఎంతోమంది జన సైనికులు అడుగుతున్నారు, జనసేన నేతలు అడుగుతున్నారు, చంద్రబాబు గారు ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా, ఇప్పుడు హిందూపూర్లో పుట్టినవాళ్ళు కాదు బాలకృష్ణ గారు, మంగళగిరిలో పుట్టినవాళ్ళు లోకేష్ గారు కాదు. ఈ మాటలను ఎలా చూడాలి? అసలు వర్మ గారే టీడీపీని ఏమైనా ఇబ్బందుల్లో పెడుతున్నారా అంటే ఏం చెప్పారు మీరు? ఏం చెప్తారు?
వర్మ గారు టీడీపీలో ఇబ్బందులు ఎట్ట పెడతారు సార్? వర్మ గారికి మన న్యాయం చేసినారు కదా వాళ్ళు, ఇంకా ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు. వాళ్ళు ప్రోత్సాహం లేకపోతే ఎట్లా వర్మ గారు ఆ విధంగా తయారవుతారు? ఒక్క మాట, నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి రఘువీరారెడ్డి గారికి యాంటీ చేయొద్దు మోహన్ అని 2009లో చెప్తే పనిచేసిన, గెలిచిన తర్వాత కూడా ఆయనే చెప్పినాడు, ఆయన పెద్ద లీడరు, నువ్వు ఆయన దగ్గర కష్టంగా ఉంటుంది, నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తూ ఆయనతో వ్యతిరేకం పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇదే మాట లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తే, అయ్యా మన పార్టీకి ఆయన ఒక పార్టీ అధినేత, మన పార్టీలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి, మన అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి, మీరు పదే ఆడ గీరుకుంటే ఇబ్బంది. ఆ ఫ్లెక్సీలో ఒకటి నియోజకవర్గంలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఆ నియోజకవర్గంలో ఆయనే సుప్రీం కదా, ఆయన సుప్రీం అయినప్పుడు మనం ఆయనకు మాటికి అడ్డుపడితే అది చెడ్డ పేరు వస్తుంది కదా, వద్దులేని అభిప్రాయాన్ని వీళ్ళు చెప్తే ఈ పరిస్థితి రాదు కదా అంటున్నా. రైట్. వాళ్ళు చెప్పకపోయి ఆయన మీద పడేది ఎందుకు, ఆయన మాట్లాడేది ఎందుకు? వర్మ గారు ఎంత చెప్పండి, పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎంత ఆయన, ఇప్పుడు ఎంతమంది ఏలూరు నుండి కడప జిల్లా మైదుకూరు ఆయనకు సంబంధించి ఏలూరులో ఎంపీగా గెలిచినాడు. మేము తీసుకుపోయి నెల్లూరు ఆయన తీసుకుపోయి గుంటూరులో పోటీ చేయించినాం ఎవరిని, అనిల్ కుమార్ ను. ఎవరు ఎక్కడ బాలకృష్ణ గారు వచ్చి హైదరాబాద్ నుండి బాలకృష్ణ గారు వచ్చి హిందూపూర్లో ఎంపీగా గెలిచినాడు. మాకు హిందూపూర్ అంబికా లక్ష్మణ్ వచ్చి అనంతపురం ఎంపీగా గెలిచినాడు. ఎవరు మాకు విషయాన్ని ఏమన్నా రాయదుర్గం ఏమని తీసుకుపోయి పెనుగొండలో పెట్టించినాం. ఎవరు స్టాండర్డ్ ఈ కాలంలో ఈ స్థానికేతరం అనేది మర్చిపోయినారు. పార్టీల మధ్య రాజకీయాలు నడిచాయి కాబట్టి పార్టీ అధినేతలు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే మనం పనిచేయాలి కాబట్టి అక్కడ. అంటే వర్మ గారికి తెలియదు అంటారా ఈ మాట? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారో లేదో, లేదంటే పెండం దొరబాబు గారిని అన్నారో లేదో తెలియదు, కానీ ఇలాంటి మాట మాట్లాడితే మా నాయకులకి ఇవి తగులుతాయి అని వర్మ గారికి తెలియదంటారా, తెలిసే అన్నారంటారా? కాదు సార్, పిండం దొరబాబు గారు లోకలా నాన్ లోకలా? ఆయన లోకలే. ఆయన ఉద్దేశించేటట్టారు పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ కాబట్టి ఆయన ఉద్దేశించి అన్నాడు, మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగినామంటే అక్కడ పుట్టిన వాళ్ళే నేను లోకల్, బయట నుండి వచ్చినా నాన్ లోకల్ అని. అంటే మీరు ఆయన ఉద్దేశించి మాట్లాడిన ఇష్యూనే కదండి. అది చంద్రబాబు నాయుడు గారికి అంటారా, ఇంకోరికి అంటారా? మళ్ళీ లాస్ట్ ఇంకో మాట అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగినా, చంద్రబాబు గారికి అన్యాయం జరిగినా మేము సహించమని. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం అనేది పక్కన పెడితే ఆయన నియోజకవర్గంలో అలిగేషన్ చేసి ఆయనకే కదా అవమానము. ఆ నియోజకవర్గంలోనే అవమానం కదా. అక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ భర్త ఒక అనామపురాన్ని తీసుకుపోయి రేపు చేసి వదిలిపెట్టిన సందర్భం ఉంది. అక్కడే మాంసం తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ ఉంటే అన్ని అరాచకాలు చేసి అదంతా చట్టపడి పవన్ కళ్యాణ్ గారికే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమో డైరెక్ట్ ఇచ్చాడు, చేయమని చెప్పడు, చేయమని చెప్పడు, అన్యాయం చేయమని చెప్పడు కదా. ఈ లోకల్ గా ఉన్నటువంటి లీడర్లు ఇద్దరు కలిసి పోటీ పడి తప్పులన్నీ చేస్తుంటే ఆ తప్పులన్నీ ఆయన గట్టగట్టాల్సింది వస్తుంది. మరి ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నియోజకవర్గం అటర్ ప్లేస్ అయితే ఆయన చెడ్డపేరు కదా. ఆ చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరు? లోకల్ లీడర్లు ఈ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు అధిపతిగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ నాయకులు నిమ్మకి నేను ఎత్తినట్లు ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది గుర్తుపడితే చేసుకుంటూనే పోతుంటారు. ఒక రోజు జరుగుతూనే ఉంటుంది. ఏం రీతి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వాళ్ళ మానసిక ప్రశాంతత లేని పరిస్థితిని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ రోజు ఏదో ఒక అలిగేషన్ జరుగుతుంది. బయటికి కనపడేదే ఇది, బయటకి కనపడదా చాలా ఉంది. నాకు ఆ నియోజకవర్గం నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటా, నాకు తెలుసు. రైట్. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత జాయిన్ అయ్యారు. ఆవిడ కూడా పిఠాపురం వాసే, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. శంకర కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి. లక్ష్మయ్య గారు, కృష్ణవేణి గారు ఏం జరుగుతుంది? మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. కృష్ణవేణి గారు, పిఠాపురంలో ఏం జరుగుతుంది? వర్మ గారు పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన నినదిస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అసలు? వర్మ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని ఆయన చెప్పేదానికన్నా కూడా ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి చెడ్డ రాకుండా ఉంటే చాలండి. క్రమశిక్షణ రహితంగా ఆయన వ్యవహరించేటువంటి శైలి కావచ్చు, ఆయన ఉనికి కోసం, ఆయన వ్యక్తిగత ఉనికి కోసమో లేకపోతే ఆయన వ్యక్తిగత ప్రాపకం కోసం రోజు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వరుణ్ గారని క్లారిటీగా క్లియర్ గా అర్థండి. వాళ్ళ కాదు పవన్ కళ్యాణ్
అక్కడికి పిఠాపురం పోటీ చేయడానికి వచ్చినప్పటి కూడా వర్మ గారు అంతర్గతంగా కూడా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు లక్ష్మీనాథ్ గారు. యా వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు ఎస్ కంటిన్యూ. ఓకే సార్. అంతర్గతంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోటీ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇబ్బందులు కలిగించారనేది లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ గా ఉన్న వాళ్ళు మాకు తెలుస్తారు. చాలా విషయాల్లో అక్కడ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అనేకసారి ఆయన కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి వర్మ గారి ద్వారా. కానీ ఎక్కడ శాంతపరుస్తూనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా శాంతపరుస్తూ కూడా. వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణవేణి గారు, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్టున్నారు మీరు. కొంచెం యా కొంచెం దగ్గరికి పెట్టుకోండి. యా యా ప్లీజ్ కంటిన్యూ. అయితే వర్మ గారు కలిగించినటువంటి ఇబ్బందుల గురించి చాలా తెలుస్తారు. కానీ ఎప్పుడూ కూడా అధినేత మాట మేము జవదాటం కాబట్టి కలిసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనం అవమానాలన్నా ఏమైనా సరే కానీ ఫేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలని మా అధినేత నిర్ణయం అండి. ఆ నిర్ణయం ప్రకారమే జన సైనికులు కానీ మేము కానీ ఇప్పటి వరకు కూడా చాలా శాంతియుతంగా వెళుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతి చోట తీసుకొచ్చి ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రజల కోసం ఆయనకి ఇచ్చినటువంటి ఆ పదవుల కోసం, ఏ పదవుల గురించి అనే కాదు, ఏ రకంగా ప్రజలకు సేవ చేయడానికి ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి అహర్నిశలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులతో సరిగా ఆయన టైంకి భోజనానికి కూడా వెళ్ళండి అనేక సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం. ఆ అధికారులు కూడా ఆయనతో పాటు 3:00 వరకు 3:30 వరకు అలా కూర్చుండిపోయి దాని మీద సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఆయన ఆకలి కూడా మర్చిపోయి పనిచేస్తున్నటువంటి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆరోగ్యం కృష్ణవేణి గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? ఒక్కటి చెప్పండి, నిన్న ఏదైతే అసలు ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూకి కారణం ఏంటి? అక్కడ మనం వీడియోల్లో చూస్తుంటే దొరబాబు గారు కావచ్చు, లేదంటే వర్మ గారు కావచ్చు, ఒకరికొకరు బాహాబాహికి దిగినట్టుగా కూడా డైరెక్ట్గా మనకి కనబడుతుంది. అసలు అక్కడ చెక్కుల పంపిణీ దగ్గర ఏం జరిగింది, అసలు బొమ్మ వేయడానికి వేయలేదనడానికి కారణం ఏంటి? అక్కడ మనం చూస్తుంటే అయితే నార్మల్గా అయితే బాగా కనబడుతుంది బొమ్మ అయినా లోపల కార్యక్రమంలో వేయటం. ఎక్కడ జరిగింది గొడవ అసలు? లక్ష్మీనాథ్ గారు మీరు వీడియోలో కూడా క్లియర్ గా గమనించవచ్చండి. ఫ్లెక్సీ అనేది తర్వాత గొడవ పెట్టిన తర్వాత అక్కడ అధికారులు కట్టారన్నట్టు కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు వర్మ గారు అనుచరులు. జరిగింది అది కాదండి. ఆల్రెడీ పాడా చైర్మన్ గా ఉన్నటువంటి కానీ అక్కడ అధికారులు కానీ ఆల్రెడీ ముందుగానే సీఎం గారి ఫోటో, అదే డిప్యూటీ సీఎం గారి ఫోటో వేసి అక్కడ ఫ్లెక్సీ కట్టినటువంటి పరిస్థితిని కూడా మీరు చూడొచ్చు కార్యక్రమం జరిగే చోట. కానీ బయటకు వచ్చేసరికి వెల్కమ్ బోర్డు దగ్గరకు వచ్చేటప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు, అంటే ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అలాగే కొంతమంది అక్కడ అధికారులకు ప్రమేయం లేకుండా ఉంటది అనుకోండి, అభిమానులు కడతారు, కొంతమంది కార్యకర్తలు కడతారు, కొంతమంది నాయకులు కూడా అక్కడ ఫ్లెక్సీలు వెల్కమ్ ఫ్లెక్సీలు కడతారు. అక్కడ వర్మ గారి ఫోటోలు వేసుకుని కొంతమంది కడతారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసుకుని కొంతమంది కడతారు. అది అభిమానాన్ని బట్టి పోతుంది. ఇక్కడ గౌరవ ఫోటో లేదని గొడవ పెట్టే పవన్ కళ్యాణ్ గారు ఒకటేసారి స్థానిక నాయకులు వేసుకుంటారు. ఆ ఫోటో వెల్కమ్, స్వాగతం సుస్వాగతం అనేది ఒక బ్యానర్ ఉంటది. అది స్థానిక దగ్గర వేయలేదు. ఆల్రెడీ కార్యక్రమం జరిగే దగ్గర వెనక కనబడుతుంది కదా, మంచిగానే కనబడుతుంది, మందాల్లో కూడా ప్లే అవుతున్నట్టుంది. వెనక మాత్రం కేవలం స్వాగతం దగ్గర వేయలేదా? అంతేనా? అంతే సార్, స్వాగతం దగ్గర వేయలేదు. వర్మ గారు అక్కడ ఫ్లెక్సీ చించేయడం దగ్గర వచ్చిందండి గొడవ. ఎక్కడ వచ్చిందంటే ఒక గౌరవ డిప్యూటీ సీఎం గారు ఫ్లెక్సీ, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ, అది ఒక జనసేన పార్టీ అధినేత ఫ్లెక్సీని వర్మ గారు అనుచరులు కానీ వర్మ గారు ఎలా చించేస్తారు సార్? చించేసినప్పుడు జనసేన నాయకులు ఏమో అంత చేతగాని వాళ్ళు కాదు కదా. అందుకని అన్నం దొరబాబు గారు రియాక్టర్, అక్కడ తుమ్మల బాబు గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మాట్లాడుతున్న తరుణంలో కూడా ఒక స్టెప్ తీసుకుని కొంచెం వారించడం జరిగింది. అదే గారు అనుచరులు మాట్లాడినటువంటి మాటలకి ఇక్కడ పెట్టిన దొరబాబు గారు కూడా రియాక్ట్ అయినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా చెప్తూ ఉన్నారు సార్. గారు చెప్పంటే రగడ, అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు విశ్రాంతి తీసుకుంటూ ఆయన సర్జరీ జరుగుతున్నటువంటి టైంలో
ఈయన అక్కడ శాంతిగా పార్టీని కాపాడాల్సింది కూటమి ఒక ప్రామిస్ ని కాపాడాల్సింది పోయి వర్మ గారు సృష్టించడానికి చూస్తున్నారు అంటే గనక కూటమిలో దానికి ఇలాంటి వ్యక్తి కొంతమంది ఏ పార్టీలో ఉన్నా కొంతమంది వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ మీద అయితే ఉన్నటువంటి పెద్దలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారని అనుకుంటూ ఉన్నాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ చూస్తున్నాం. కృష్ణవేణి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి కొంచెం రీజాయిన్ అవ్వండి మీరు. ఒకసారి అది మళ్ళీ మాట్లాడతా. కొంచెం మీరు కారులో ఉన్నారు, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ఒకసారి రీజాయిన్ అవ్వండి, మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఏదైతే కొంతమంది ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు, అంటే వర్మ గారు ఒకటి లేవనెత్తారు. ఏ రకంగా ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఓటమికి పనిచేసి, అంటే వైసీపీకి పనిచేసిన పెండెం దొరబాబు గారు అవ్వగానే ఏ రకంగా జనసేనలోకి వస్తారు, ఎలా వస్తారని ప్రశ్నిస్తున్న వాళ్ళకి జన సైనికులు కూడా అడుగుతున్నారు ఎంతోమంది. మీరు ఎలా తీసుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? ఇది సర్వసాధారణం అయిపోయింది అని మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే 2014లో మేము 67 సీట్లు గెలిచినాం. 67 సీట్లు గెలిచినప్పుడు 23 మంది నేను తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీ. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడంతో పాటు నలుగురికి మంత్రి పదవులు. మేము ఇంతవరకు మేమే చేయలే, ఇంకోరు ఎవరు నాకు తెలిసి చేయలే. కండవాళ్ళు సీఎం గారే మార్చి వాళ్ళకి మంత్రి పదవులు వేయడం అంటే, ఈ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులను ఆ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వీళ్ళు మాట్లాడితే ఇంకా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటారు. అది ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఏ పార్టీలో చేరినారనే కాదు, ఏ పార్టీలోకి చేరిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి తప్ప, మీరు అక్కడ వచ్చి ఇక్కడ చేరినారు, ఇక్కడ వచ్చి అక్కడ చేరినారంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుండి వచ్చి టీడీపీలో చేరిన వాళ్ళు కదా. అట్లాంటి ఎట్లవుతుంది కాదు కదా. ఇప్పుడు కాబట్టి అది మాట్లాడడం తప్పు. రెండోది, మీరు చెప్పినట్టు ఆ ఫ్లెక్సీ కన్నా వెనుక పక్క ఉండేది ముందే వేసి ఉండి అయితే అక్కడ ఏ తప్పు లేనట్టే. ఎందుకంటే అధికారిక కార్యక్రమాల్లో చాలా వాటిల్లో నేను చూసిన అధికారిక కార్యక్రమాలు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే అధికారిక కార్యక్రమాల్లో అధికారులు నియమిస్తారు. ఆ ఫ్లెక్సీలు కూడా ఎప్పుడు 2006లోనే మాకు కళ్యాణదుర్గంలో రాజశేఖర రెడ్డి గారు 6/6/2006లో రాజశేఖర రెడ్డి గారు శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని శంకుస్థాపన వచ్చినప్పుడు నేను ఫ్లెక్సీలు అదే విధంగా వేస్తే ఆ ఫ్లెక్సీలకు సంబంధించి మా జిల్లాకు సంబంధించిన కొందరు లీడర్లు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కేశవులు గారిని పిలిచి ఏందయ్యా మొత్తం అంతా మోహన్ రెడ్డి దగ్గర హంగామా ఉందంటే అతను సించేయాలా తీసేయాలని చెప్తే నేను వాదన జరిగి గలాట జరిగి ఆ తర్వాత దాంట్లో వాదోపవాదాలు వచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయాలనేది ఆడ కాన్సెప్ట్. అప్పట్లో ఎప్పుడు 2006లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంపీ కాలేదని నేను ఆడ ఫ్లెక్సీ పెట్టాలని దానికి పెద్ద ఇష్యూ జరిగితే అది టీవీలో 30 minutes లో ఒక డిబేట్ కూడా పెట్టి చూపించినారు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు కూడా అయితే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆడ కరెక్ట్ గా చూపించినారు. అందులో నాకు తెలిసినంత వరకు అందరూ ఉన్నట్టున్నారు. కానీ బయట వేసుకునే ఫ్లెక్సీలు అది ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెడతారు. దాంట్లో చిన్నది ఉందా పెద్దది ఉందా వాళ్ళ ఫోటో ఉందా లేదా అవన్నీ మన బాధ్యతలు కాదు కదా. ఇప్పుడు నేనుండా నా పార్టీలో నా నాయకుడిని నేను పెద్ద ఫోటో వేసుకుంటా, పెద్దగా పెట్టుకుంటా. ఆయన వర్మ గారు ఉన్నారు, వర్మ గారు ఆయన కావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోటో బ్రహ్మాండంగా వేసినారు. నేను కూడా చూసిన పిఠాపురం మన పోయినప్పుడు మీకు కూడా కొన్ని చూపించాను నేను ఆ ఫోటోలు కూడా. అక్కడ వర్మ గారి ఫోటో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఒకవేళ ముందు ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎవరు పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం కూటమిలో. అలాంటి వ్యక్తి నియోజకవర్గంలోనే మన ఇష్టం వచ్చినటువంటి ఫోటోలు ఫ్లెక్సీలు ఉన్నాయంటే దానికి ఎవరు కారణం? అక్కడ ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? ఆ ఆలోచన భయము అనేది ఉంటే అట్లా చేయరు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక కార్యకర్తగా, ఒక లీడర్ గా, నేను కూడా మాజీ చైర్మన్ గా, నేను యాస్పిరెంట్ గా ఆ బాధ అనేది ఇక్కడ ఉంటుంది. వర్మ గారికి కూడా బాధ ఉంటుంది, నేను కాదనిలే. వర్మ గారి బాధపడడంలో అర్థం ఉంది. కానీ దాన్ని మెయింటైన్ చేయాల్సింది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, పార్టీని చూసుకుంటున్నారు బట్టి లోకేష్ గారు, వీళ్ళు కలిసి మాట్లాడి ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చి ఆ స్థానం నుండి నువ్వు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 15 సంవత్సరాలు ఆయనతో కలిసి మనం పని చేయాలనుకుని అక్కడ నువ్వు ఏలు పెట్టడానికి అవకాశమే లేదు.
అది నాదా మీదా ఇంకొకటి జనందా దాన్ని మీరు పట్టించుకోవద్దు. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి, మాకు నమ్మకమైన వ్యక్తి కాబట్టి, మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసినారు కాబట్టి మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. ఈ అవకాశం తీసుకొని మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పవలసిన బాధ్యత వాళ్ళల్లో పెట్టుకొని ఏం మాట్లాడితే ఏమవుతుంది సార్? తప్పంతా వాళ్ళు చేయొచ్చు అనుకొని మనం వాళ్ళని పెట్టి మాట్లాడితే ఏమవుతుంది? అది కాదు కదా. నిజం నేను చెప్తున్నా. మోహన్ రెడ్డి గారు ఏమో వర్మ గారు నాకు బంధువు కాదు, చంద్రబాబు నాయుడు నా శత్రువు కాదు, రాజకీయంగా అందరూ ఒకటి నాకు వాళ్ళు. ఒక్క క్వశ్చన్ అడగాలి. కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, మళ్ళీ మాట్లాడతా సార్. కృష్ణవేణి గారు, ఏదైతే ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూల కారణంగా అక్కడ ఏదన్నా కూటమికి విఘాతం కలిగే అవకాశం ఉందంటారా? ఇవన్నీ మీ ఈ హైకమాండ్ దృష్టికి వెళ్ళినయా? ఏ రకంగా అడుగులు వేస్తున్నారంటారు? అసలు ఎన్నాళ్ళని ఇది 2 సంవత్సరాల నుంచి దగ్గర ఇలా ప్రాబ్లం ఉందని మీ పెండం దొరబాబు గారు కూడా మీ నేత చెప్పిన పరిస్థితులు మనం కూడా చూసాం. ఇక్కడితో అయినా ఫుల్ స్టాప్ పడద్దు అనుకోవచ్చా? లక్ష్మీనాథ్ గారు తల్ల కిందలుగా తపస్సు చేసినా సరే కానీ కూటమిని ఎవరో పోల్చడానికి సరిపోరండి. ఇలాంటి 100 వరమలు వచ్చినా సరే కానీ వడ్డించి పక్కన పంపిస్తారు తప్ప కూటమి ఎక్కడ చేయడానికి కానీ కూటమి కానీ ఎక్కడ అవకాశం లేదు. అక్కడ స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా ఉన్నారు. స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా ఉన్నారు కాబట్టి 100 మంది వరమలు వచ్చినా సరే కానీ చేసినా సరే కానీ కూడా కూలిపోదు. రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. కృష్ణవేణి గారు ఏమంటున్నారు? 100 మంది వచ్చినా కూడదు, పిల్లర్లు వేసినాము, స్టాండర్డ్ వేసినాము, కింద ఏది 50 mm రాట్లు పెట్టాము, ఆ రాట్లలో కదలదు. ఎట్లా బంగారం ఉండండి తల్లి, మేము వద్దని చెప్పడం లేదు కదా. మీ ఓపిక ఉన్న నాళ్ళు ఉండండి, మీ ఓపిక ఉన్న నాళ్ళు వాళ్ళ ఊడిగం చేయండి, మీ ఓపిక ఉన్న నాళ్ళు 3 జనాలు పట్టుకొని తిరగండి, మీకు శక్తి ఉన్నంత వరకు పని చేయండి. మాకేం అభ్యంతరంలే. మేముగానే పోటీ చేయాలనుకున్నాం. మేము కావాలనుకుంటే మాకు వచ్చే పార్టీలో ఎప్పటి నుంటో మా కోసం వెయిట్ చేస్తున్నాయి. 14 ఎన్నికలప్పటి నుండి ఇప్పటి వరకు. కానీ మేము ఎప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. సింగిల్ జెండా, సింగిల్ లీడర్, సింగిల్ నాయకత్వం, దాని కింద పనిచేయాలనుకున్నాం కాబట్టి మిమ్మల్ని కోరుకోలే, ఆశించలే. ఒకటి. రెండోది, మీ నాయకుడు ఉన్నాడు ఏమని, 15 సంవత్సరాలు మనం కలిసి ఉండాలా, 15 సంవత్సరాలు కలిసి ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి అవసరం ఉంది అని చెప్పినటువంటి మీ నాయకుడు చెప్పినటువంటి నినాదాన్ని పక్కన పెట్టేసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నారు లోకేష్ గారిని. అంటే రేపు మొన్నట లేక నెక్స్ట్ ఇంకో సంవత్సరమా ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. మరి ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు 15 సంవత్సరాలు ఆయన కింద, లోకేష్ గారి కింద మా నాయకుడు పని చేస్తాడు. ప్రాబ్లం చేయండి. మాదేం పోతుంది? మీరు చేయాలనుకుంటే మీరు ఒక పిఠాపురం గురించే మాట్లాడుతున్నారు. ఒక పిఠాపురమే కాదు, మీరు చేస్తున్నట్టు చంద్రగిరి ఒక ఇష్యూ జరిగింది, ఒక ఇష్యూ జరిగింది, సత్యవేల్లో ఒక ఇష్యూ జరిగింది, పి గన్నవరంలో ఒక ఇష్యూ జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక విధమైనటువంటి అలిగేషన్ తెలుగుదేశం నుండి ఉంది. దాన్ని మీరు సర్దించుకొని పోతారా? లేక వాళ్ళు కొట్టినా కూడా మేము కొట్టించుకుంటాం, మాకు అభ్యంతరం లేదు. మాకే పోతుంది. మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు అంటున్నారు. బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు మీరు. మీ ముఖంలో ఆనందం కనబడుతుంది. ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, మాకు నేను ఈ రోజు కానీ ఏ రోజు నేనైతే మనస్ఫూర్తిగానే చెప్తున్నా, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాల్సిన సందర్భంలో అప్పటికే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ వచ్చింది కాబట్టి, బీజేపీలో ముఖ్యమంత్రిగా అప్పటికే 15 సంవత్సరాలు పనిచేసిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరు తీసుకొచ్చనే మంచి సక్సెస్ఫుల్ లీడర్ అని జనం దేశవ్యాప్తంగా భావించినారు కాబట్టి, ఆ భావించినటువంటి పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, పొత్తు పెట్టుకున్న తర్వాత అది కొంచెం ప్లస్ అయితే, అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి వీళ్ళిద్దరూ ముందుకు వచ్చినారు కాబట్టి, వీళ్ళిద్దరూ ముందుకు వచ్చిన తర్వాత, ముగ్గురు కలిసిన తర్వాత రాష్ట్రం అప్పుడే విడిపోయింది కాబట్టి, విడిపోయిన రాష్ట్రంలో జూనియర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కొత్త నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఉపయోగపడతారనే భాగం ఒకటైతే, కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పోతుంది, బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చి కేంద్రంలో రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే ఆలోచనలో భాగంగా ఒకటైతే, రెండోది 660 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఒకే ఒక్క హామీ రైతు రుణమాఫీకి ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒప్పుకోకపోతే మేము తక్కువ 1% తోనే మేము ఓడిపోయాం తప్ప
మేము ఇంకో ఉద్దేశంతో ఓడిపోలే, అయినా మేము అబద్ధాలు చెప్తే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళం. 2009లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి 154 మంది ఎమ్మెల్యేలు కావాలని ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు హైకమాండ్ చెప్పినంత వరకు నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. ఆ తర్వాత 19లో మేము మా నాయకత్వాన్ని బలపరుచుకుని మా నాయకత్వంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, 24 వచ్చేటప్పుడు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో మొత్తం అందరూ కలిసి రావడంతో పాటు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని డైరెక్ట్ ఎన్నికలు జరిపితే ఈవీఎంలతో మేనేజ్ చేసుకుంటే 40% ఓట్లు వచ్చినటువంటి మాకు వీళ్ళంతా కలిస్తే ఎంత, కలిసిపోతే ఎంత, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి సరే వస్తాం. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి కృష్ణవేణి గారు కనెక్ట్ అయ్యారు. కృష్ణవేణి గారు ఒకటి చెప్పండి, అసలు పిఠాపురంలో సీటు త్యాగం చేశామని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అలా త్యాగం చేసినప్పుడు నిజంగా వర్మ గారికి నిజంగా అంత అక్కడ పట్టుందా? 2014లో కాదు, నాకు తెలిసి 1995 నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా టీడీపీ ఎప్పుడు అక్కడ గెలవలేదు. వర్మ గారు గెలిచింది కూడా టీడీపీలోంచి కాదు, ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళినట్టున్నారు బహుశా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, నిజంగా అక్కడ టీడీపీకి సాక్రిఫైస్ చేసుంటే మరి మిగతా దగ్గర మీరు సాక్రిఫైస్ చేసిన వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? బయట చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఉంది, వీక్గా ఉంది. వినిపిస్తుందండి? ఎస్ కంటిన్యూ. ఓకే అండి. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు చరిష్మా గురించి మాట్లాడుతున్నారండి. అంటే ఆయన ఒక సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి లేని బిడ్డలని ఆయన ఎలా తిరిగారో, తిరిగితే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎలా గెలిపించారో రాష్ట్ర ప్రజలు, అలాగే వర్మ గారు కూడా ఆ రోజు నాకు సీట్ ఇవ్వలేదు, నేను అనేక సార్లు నేను ఇక్కడ తిరిగాను అని చెప్పడం వల్ల పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే మాత్రం అక్కడ పట్టం కట్టడం జరిగిందండి. అంటే సామాజిక వర్గాన్ని తీసుకొస్తున్నానని కాదు, రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం అన్నా సరే కానీ, వాళ్ళు పరిపాలించేటువంటి సామాజిక వర్గం అన్నా సరే కానీ మనం లెక్క పెట్టుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, ఇప్పుడు సీఎం గారిది కావచ్చు, ఎవరి సామాజిక వర్గం గురించి నేను వేలెత్తి చూపించను. కాకపోతే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారి సామాజిక వర్గ ఓట్లు అయితే మాత్రం 15 ఓట్లు అంతే, అదే చెప్తున్నారు. అలాంటి వ్యక్తికి అక్కడ ఇండిపెండెంట్ గా గెలిచేటువంటి అవకాశం లేదు. అలాగని ప్రజల్లో పూర్తిగా వినపడలేదండి, ఇందాక మీరు అన్నది వినపడలేదు. వర్మ గారి సామాజిక వర్గం అని ఏదో చెప్తున్నారు, వినపడలేదు, గట్టిగా చెప్పండి. ఓటింగ్ ఉందని చెప్తున్నారండి వర్మ గారి సామాజిక వర్గం. అంటే ఆయన బలాబలాల గురించి చెప్తున్నారు కదా. అంటే టీడీపీ పార్టీ లేకపోయినా సరే కానీ ఇండిపెండెంట్ గా ఏసి నేను నెగ్గేస్తానని వర్మ గారు చెప్తూ ఉన్నారు కదండి. అంటే 1500 ఓటింగ్ తోనే వర్మ గారు నెగ్గేయగలిగారండి. ఆ రోజు పార్టీ కూడా అప్పటికి ముందుగా ఈయన పనిచేస్తుండడం కావచ్చు, ఓటింగ్ కూడా అక్కడ ఏడవడం కావచ్చు, అలాగే సానుభూతి పనుల ఓటింగ్ కావచ్చు, అవన్నీ ఏడవడంతోనే వర్మ గారు ఆ రోజు నెగ్గినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఒకసారి సీఎం చేయాలని అనుకున్నారో ప్రజలు, ఆ రోజు వర్మ గారు కూడా ఒక అవకాశం ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గంలో. అలాంటి సానుభూతితో గెలిచినటువంటి వ్యక్తులు మళ్ళీ గెలిచేస్తామనో మళ్ళీ వచ్చేస్తాం తప్పు సార్. ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు విషయం పక్కన పెట్టేసారు. ఇక్కడ టీడీపీ పార్టీకి జనసేనకి గొడవ కాదు. వర్మ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రతి దాంట్లోనే గొడవ పెడుతున్నట్టు. అదే టీడీపీ నాయకులు కానీ అక్కడ మధ్యలు కానీ టీడీపీ వర్మ గారి అనుచరులు టీడీపీ పార్టీని ఇబ్బందుల్లో నెడుతున్నారు అనుకోవచ్చా? ఎస్ సార్, ఎందుకంటే టీడీపీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ క్యాడర్ కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు డిప్యూటీ సీఎం గారికి చాలా సహకరిస్తున్నారు సార్. టీడీపీ అక్కడ చెప్తున్నారు కదా, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అన్నయ్య లాంటి నారా లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి కింది స్థాయిలో జరుగుతున్న తతంగాన్ని ఏమంటారు? కింది స్థాయిలో కూడా కార్యకర్తలు చాలా కోఆపరేటివ్ ఉన్నారండి. కార్యకర్తలు కూడా ఇక్కడ వ్యతిరేకత కాదు, రాజకీయ ఆపేక్ష వ్యక్తులు, పదవుల పందేరంలో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వర్మ గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఒకటి చాలా ఇంపార్టెంట్ గా మిమ్మల్ని అడగాలి. కొంతమంది హితవు పలుకుతున్నారండి. ఏమని హితవు పలుకుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన కింద ఎలాంటి ఆయన పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి.
ఎలాంటి గాయం లేకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వర్మ లాంటి వాళ్ళని అవసరమైతే జనసేనలోకి తీసుకునో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుకునో ఏదో ఒకటి చేసుకుని పక్కన అలాంటి అసంతృప్తి అనేది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు నాకు ఒక్క 2 minutes మాట్లాడడానికి కొంచెం అవకాశం ఇవ్వండి. ఎస్ మాట్లాడండి. సార్ పెద్దాపురం నియోజకవర్గం ఉందండి. అక్కడ తుమ్మల బాబు గారు పార్టీ ఇన్ఛార్జ్ అవ్వచ్చు. నేను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. గద్దెల దుర్గేష్ గారి తర్వాత ఆ ప్లేస్ లో ఆ జనసేన పార్టీ అధినేత మమ్మల్ని నియమించడం జరిగింది. నేను పెద్దాపురం నియోజకవర్గం నుంచి 12 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఉమెన్ కోట అయితే 33% రిజర్వేషన్ వరకు ఇస్తే అమలులోకి వస్తే కనుకమ్మా అవకాశం ఇస్తానని చెప్పినటువంటి నేత మా అధినేత జనసేన పార్టీ అధినేత. 2019లో కూడా మాకు అవకాశాన్ని ఇవ్వడానికి మా అధినేత ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఆ రోజులో మాకంత నాలెడ్జ్ అంత ఏజ్ కూడా లేదు కాబట్టి అక్కడ ఉన్న ఆ రోజు సీట్ ఇవ్వమనడం మేము కూడా కోరుకోవడం జరిగింది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభకాయని రాజప్ప గారు ఉన్నారు. ఆయనకి సీట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా ఇన్ఛార్జ్ కావచ్చు మేము కావచ్చు మేము పనిచేసేటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి జిల్లాలో వైసీపీ పోటీ చేయలేకపోవడం ఎక్కడైనా ఒక సంకటం కట్టుకొని మా జిల్లా ఉమ్మడి జిల్లా కమిటీ కావచ్చు మా నాయకులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు అందరూ కూడా పని చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేము పోటీ చేసి 20 సీట్లు వస్తాయి. ఆ వాళ్ళు పోటీ చేసింది 154 సీట్లు. అంటే ఇక్కడ వర్మ గారికి పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అనే సార్ అంటున్నారు. అలాగే ఓకే సార్ అలాగే చేద్దాం ఓకే. కానీ వాళ్ళ 154 నియోజకవర్గాల్లో కూడా మాలాంటి వాళ్ళే కాదు మా ఇన్ఛార్జ్ అందరూ త్యాగం చేసి ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకొని ఏమని చెప్పండి. ఇప్పుడు కందుల దుర్గేష్ గారి ఏరియాలో ఉంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఆ రాష్ట్ర స్థాయి చైర్మన్ కనిపించినటువంటి పరిస్థితి. అలాగే మాకు కూడా టీడీపీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో మాకు కూడా ఇదే స్థాయిలో ఎమ్మెల్సీలో లేకపోతే స్టేట్ చైర్మన్ లో లేకపోతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చైర్మన్ మాకు పదవులు ఇస్తే కనుక ఖచ్చితంగా వర్మ గారు లాంటి వ్యక్తికి మా జనసేన నుంచి త్యాగం చేసి వెంటనే ఇస్తాం సార్. అంటే న్యాయం ఒక్కొక్కరికి ఒకలా ఉండదు కదా. ఈ రోజు జనసేన పార్టీ అనేది చిన్న చరిష్మా ఏమీ లేదు. జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా బలం ఉంది కాబట్టి ఇవాళ ఎవరు మెజారిటీలతో ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తో జనసేన స్ట్రైక్ గా నిలబడేటువంటి పరిస్థితి. అలాంటిది ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారు 100% స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ ఎక్కడ మీ జనసేనలో మరి ఎవరైతే వలసలు అన్నారో పులపర్తి ఆంజనేయులు గారు కావచ్చు, లేదంటే మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, లేదంటే మరొక శ్రీకాకుళం నిమ్మక జయకృష్ణ గారు కావచ్చు, ఇలా చాలామంది టీడీపీలో నుంచి వచ్చి లాస్ట్ మినిట్లో జనసేనలో జాయిన్ అనేవాళ్ళు కదా. నిజంగా మీకు అంత బలం ఉందా? బలం ఉంటే ఎందుకు మీకు ముందు ఇస్తానని చెప్పిన కొంత సీట్లు మీరు తెచ్చుకోలేకపోతున్నారు? రానున్న సంస్థాగత ఎన్నికల్లోనైనా ఇచ్చిన హామీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తా అన్నారు కదా, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారా? మీకు ఆ నమ్మకం ఉందా? లక్ష్మీనాథ్ గారు మేము నమ్మింది మా జనసేన ఆయన పదవులు ఉన్నా లేకపోయినా కోసం పనిచేసేటువంటి వ్యక్తి. మేము కూడా అంటే మీకు ఆ బలం ఉందా లేదా అని మమ్మల్ని ప్రశ్న ఒక్కసారి మేము మాకు ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ ఎస్ కృష్ణవేణి గారు మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. ఎస్ మళ్ళీ దీనికి సమాధానం చెప్తారు కానీ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఆవిడ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఈరోజు కారులో ఉన్నట్టున్నారు. ప్లీజ్ కంటిన్యూ చేయండి మీరు. మోహన్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. మ్యూట్ అయింది చూడండి వాయిస్ మీది. అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోనే ఉంది సార్, మ్యూట్లోనే. రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా వర్మ గారు పిఠాపురం ఇలాకాలో ఈ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారు కొన్ని తీసుకుంటున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనేక ప్రశ్నలకైతే తావిస్తున్న మాట వాస్తవం అని చెప్పి విశ్లేషకులు నొక్కి చెప్తున్న పరిస్థితిని మనమందరం కూడా గమనించవచ్చు. ఎందుకంటే ప్లీజ్ కంటిన్యూ చేయండి.
ఇప్పుడు కృష్ణవేణి గారు ఏదో వాళ్ళ నాయకుడిని పోగొట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా పోగొట్టుకుంటున్నారు కానీ ఏంటి 21 సీట్లు ఇచ్చే దాంట్లో 10 మందిని బయట టీడీపీ నుండి తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో పెట్టి ఇలాంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇచ్చింటే బాగుండేది కదా. వీళ్ళేదో 40 వస్తాయి, 50 వస్తాయి, 60 వస్తాయి అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు లాస్ట్ కి దిగజారిపోయి 20 కాడికి ఒప్పుకున్నారు. మోహన్ రెడ్డి గారు 20 పక్క పార్టీలో గురించి తర్వాత ఆలోచిద్దరు కానీ మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వ్యక్తి ఏంటి మీకేదైనా వస్తుందా? కనీసం మీ కుమారుడికైనా ఏమైనా ఇప్పించగలరా? ఆ స్టేజ్లో ఉన్నారా? మీ పార్టీ గురించి చూడండి ముందు. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే మా నాయకుడు వేరే పార్టీలకు సంబంధించి ఆ విధంగా చేసినప్పుడు అయితే మీరు వేసిన క్వశ్చన్ నేను కూడా బాధపడచ్చు, ఆలోచన చేయొచ్చు. మా నాయకుడు మా పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టాలనే ఒకవేళ మాకు ఆ పార్టీలో సామాజిక వర్గ పరంగానో చేయాల్సిన చోట చేసినారేమో నేను పక్కన పెడితే మీకు అవకాశం ఇచ్చినది 21 సీట్లే కదా. 21 సీట్లలో కనీసం 21 మంది పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరినైనా నేను చెప్పేది అది కృష్ణవేణి గారా ఇంకోరా ఎవరినైనా పార్టీ సార్ అప్పటికి పోటీ చేసే టైంకి అది బలహీనంగా ఉండి ఉండొచ్చు, క్యాండిడేట్లు దొరకపోయి ఉండుండొచ్చు, వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడ్డారు. వచ్చే ఎలక్షన్ టైంకి అయితే స్ట్రాంగ్గా ఉంటారో లేదో వాళ్ళు సమాధానం చెప్తారు. పాపం మీకెందుకు అంత వాళ్ళ మీద ప్రేమ? మోహన్ రెడ్డి గారు ఎస్ కృష్ణవేణి గారు మీరు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు డిస్కనెక్ట్. 2019 వచ్చేసరికి అందరూ కూడా యువత పెద్దగా వచ్చిన వాళ్ళ మీద అందరికీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత పార్టీ బలం కూడా లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ పిఆర్పీ ఎన్నికల తర్వాత జనసేనని అప్పుడు 2019లో నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా అధినేతలు కూడా ఆయన కూడా ఆ రోజు ఓటమి చెందినటువంటి అక్కడ మట్టుకుని ఆ రోజు ఏ రకంగా ఆయన క్లియర్ గా తెలుసు. 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఆ నమ్మకం కుదిరింది కాబట్టి 100% తో మా జనసేన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు నియోజకవర్గం ఉంది సార్, ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనే లేనటువంటి అభివృద్ధి పనులు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. గారు కూడా గతంలో నిజంగా ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన కనీసం అక్కడ అభివృద్ధి పథకాలు చేస్తుంటే కనుక ప్రజలు ఎంతో ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఈ పిఠాపురంలో ఈ యొక్క లొల్లికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? నిజంగా వర్మ గారు మీరు నిజంగానే టీడీపీ క్యాడర్కి జనసేన క్యాడర్కి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే వర్మ గారి అనుచరులు ఎప్పుడు కంట్రోల్ అవుతారు? మీకు నమ్మకం ఉందా టీడీపీ అధినాయకత్వం ఈ యొక్క ఇంటి పోర్ని తీర్చే సమస్యని చెక్ పెడతారని మీరు భావిస్తున్నారా? మీ హైకమాండ్ వరకు దీన్ని తీసుకెళ్ళగలిగారా? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఇది స్థానికంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది కలిగిస్తే స్థానికంగా నాయకులే కాదు, వేరే మహిళలే కాదు, నేతలే కాదు, ఖచ్చితంగా దాని మీద తిరగబడతారు. ఎందుకు తిరగబడతారంటే ఇది ఒక పార్టీ కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, ఇది ప్రజల కోసం. జనసేన పార్టీ అంటే ఎలియన్స్ లో వెళ్తున్నాము, ఎలియన్స్ లో వెళ్తున్నప్పుడు పరస్పర గౌరవం అనేది ఖచ్చితంగా దక్కాలి. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యూన్సీలో ఒక నియోజకవర్గంలోనే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తే 174 నియోజకవర్గాల్లో ఆ నాయకులు ఇబ్బంది కలిగిస్తే ఏ రకంగా వీళ్ళకి అవుతారు? ప్రభుత్వ అధికారుల దగ్గర మీరు చూసుకోండి, ప్రభుత్వ అధికారులు ఒక ప్రోటోకాల్ ప్రకారం చేసేటువంటి కార్యక్రమాలు కనీసం మా నాయకులు గేట్ బయట ఆపేసినా సరే అక్కడ రిజెక్ట్ అవ్వరు. వర్మ గారి కంటే డైరెక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళడానికి, కానీ అక్కడ గేట్ బయట ఆపేసినా సరే కానీ మాకు కావాలి ప్రజలకి పని చేయడం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మీరు అర్థం ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు జరుగుతున్నాయో వేరే నియోజకవర్గాల్లో ఇలా జరిగితే టీడీపీ జరిగే దగ్గర జనసేన నాయకులు వెళ్తే టీడీపీ నేతలు లోపలికి రాణిస్తారు వాళ్ళని అసలు? ఆహ్వానమే ఉండదు సార్. ఆహ్వానం లేకపోయినా సరే కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడో లేకపోతే జనసేనలో ఉన్న ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అధికారులు చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పని ప్రజలకి మీ పని చేయించగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యంగా పెట్టుకుంటాం. అంతేగాని లోకల్లో మీకు అనిపిస్తుంటే మళ్ళీ వాళ్ళ ఫేమ్ పోద్దేమో అని కొంతమంది అభద్రతా భావం. చివరిగా కంక్లూడ్ చేయండి, వర్మ గారి విషయంలో ఏం జరగబోతుంది? వర్మ గారు ఇలానే ప్రవర్తిస్తే టీడీపీకి కూటమి పొత్తుకి ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? చివరిగా మీరేమంటారో కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్.
లక్ష్మీనాథ్ గారు ఇది టీ కప్ లో ఒక తుఫాన్ అవుతుంది. ఎందుకంటే ఈ తుఫానుగా మారిపోద్దు, సునామీగా మారిపోద్దు అని ఆశించడం అనవసరం. ఎందుకంటే వర్మ గారు లాంటి వ్యక్తులు చెప్పారు, 100 మంది వచ్చి కూటమిని బలంగా కూర్చోమని ప్రయత్నించిన వాళ్ళకి బుర్రకు దెబ్బ తగలాలేమో తప్ప కూడా కూటమికి ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే బీజేపీ అధిష్టానం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఇవాళ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ప్రజల్లో సో పలుకులైపోతుంది తప్ప కూటమి విడిపోద్ది అని ఆశించే వాళ్ళకి నిరాశ తప్పదంటారు. వర్మ గారు లాంటి వాళ్ళు కూడా నిరాశలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా నిరాశలోకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ బలాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సహనంతో, ఓర్పుతో అన్ని వైపుల నుంచి, ఇటు మా క్యాడర్ నుంచి, అటు టీడీపీ, బీజేపీ నుంచి, ఇటు వైసీపీ నుంచి అయితే ఇంకా ఎదురు దాడి మామూలు దాడి కాదండి. అలాంటి దాడిని అంతా ఎదురు ఇందాకడ మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు ఎందుకు టీడీపీ అధినాయకత్వం మీరు అక్కడి నుంచి పక్కకు రండి అయ్యా, అది మేము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మీ లొల్లేంతని డైరెక్ట్గా ఎందుకు టీడీపీ చెప్పలేకపోతుంది? ఇది వర్మగారే చేస్తున్నారా లేదంటే వర్మగారి ముసుగులో ఇంకెవరన్నా చేపిస్తున్నారా అని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్తారా డైరెక్ట్గా మీరు? ఆయన ఏమి వైసీపీ నేతగా అడగలేదు, ఏమి అడగలేదు ఆయన. అదే మోహన్ రెడ్డి గారు అడిగిన దాంట్లో కూడా ఒక ఆయన ఉన్నతంగా అడుగుతారు, ఏ అడిగినా సరే గానీ వాళ్ళ పార్టీ రిప్రజెంటేషన్ ఆయన వినిపిస్తే నా పార్టీ రిప్రజెంటేషన్ వినిపిస్తాను సార్. కాకపోతే ఇక్కడ అడిగిన దాంట్లో కూడా నేను చెప్తాను, అక్కడ వర్మ గారు అనుచరులు రగడ తప్ప అక్కడ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు రగడ కాస్తారు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ లోకేష్ గారు, వర్మ, అక్కడ పవన్. సరే మేడం, మీరు అన్నదే నిజం అనుకుందాం. వర్మ గారిని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? వర్మ గారి అనుచర వర్గాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? కంట్రోల్ అవుతారా అవరా? సార్ ఎవరికన్నా 1-2 అవకాశాలు ఇస్తారు ఎవరన్నా సరే కానీ మించిపోతూ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అయినా సరే కానీ మన కాళ్ళలోనే చేతుల్లో స్టార్ట్ అయ్యి అవయవాలు తినేస్తూ ఉంటే అది తొలగిస్తారు తప్ప ఆ అవయవాన్ని తొలగించుకుంటారు కానీ, లేకపోతే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేసుకోరు కదా సార్. ఇది కూడా అటువంటిదే. కూటమిలో ఏ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే పోల్చుకుంటారని అనుకుంటున్నారు. అది అసలు జరగదు. మరి కూటమి పోతుంది అనేది మాత్రం ఎందుకు మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు? దేనికో చూడండి, మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందంట ఆయనకి నవ్వొస్తుందండి. వైసీపీకి అవకాశం వస్తుందని చూసుకుంటారు అని మాట్లాడి. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు. తల్లి, మీరు కరడుగట్టిన తీవ్రవాది జనసేనకు సంతోషం. ఎందుకంటే ఏ పార్టీతో మనం కమిట్మెంట్ తో ఉంటే ఆ పార్టీతో కరడుగట్టిన తీవ్రవాది. ఏం సార్ మీరు నోరు తెరిస్తే మీ వైసీపీ వాళ్ళకి ఉగ్రవాది, తీవ్రవాది ఇది రాదా? మొన్నేమో ఆయన పార్లమెంట్లో ఏమో మేము అవసరమైతే ఆత్మ బలిదానం చేసుకుంటానంటారు మీ ఎంపీ గారు. తీవ్రవాది, ఉగ్రవాది ఇవి తప్పితే ఇంకోటి రావా? పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాది ఉంటేనే పార్టీ ఉనికి కాపాడుతాం. అంటే తీవ్రవాది కరుడుగట్టిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణం వదిలిపెట్టి ఇతరులను ప్రాణాలు తీస్తారు చూడు, అది కరుడుగట్టిన తీవ్రవాదం అనమాట. ఇట్లా పార్టీ కోసం ఆమె కూడా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ పార్టీని కించెత్తు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయదనే భాష ఇది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు అంత కరుడుగట్టిన తీవ్రవాదిలాగా ఉన్నారు కాబట్టి మీకు ఏ చిన్న మాట మాట్లాడినా కూడా మీకు ఇష్టం ఉండదు. రెండోది, మీ నాయకుడు పదే 15 సంవత్సరాలు అని చెప్తున్నారు కాబట్టి మీ నాయకునికి కించెత్తు కూడా ఎక్కడే కానీ మరకపడకుండా చూడాలనే బాధ్యత మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ మీ నాయకునికి లేదు తల్లి ఆ ఉద్దేశము. మీ నాయకునికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆయన సింగిల్ గా పోటీ చేసే గెలిచలేడు, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా పోటీ చేసే గెలిచలేరు. వీళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి ఎన్ని తిట్టుకున్నా, ఎంతమంది దెబ్బలు తిన్నా, ఎంతమంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డా, ఎంతమంది కార్యకర్తలు అవమాన పాలైనా అయినా సరే మేము బాగుండాలి, మేమే బాగుండాలి, మా కార్యకర్తలు మా పార్టీకి కాదు సంబంధం, మా పార్టీ మేము కలిసి ఉన్నామంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచన
వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకోవడం వల్ల అయినా గెలవలేమని తెలిసి లాస్ట్ కు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీని పట్టుకొని వాళ్ళ ద్వారా ఏదేదో ఎన్నికలు చేసి ఆ తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి ఎన్నికల కమిషన్ పట్టుకొని ఎలక్షన్ అయిపోయిన టైం అయిపోయినా కూడా 100-200 మంది బూతుల్లో ఉంటే 1000 మంది పోల చేసినట్టు చేసి రకరకాల కార్యక్రమాలు కేవలం 5 లక్షల మంది ఓట్లు వాళ్ళు రావాల్సినటువంటి మెజార్టీని 50 లక్షల 52 లక్షల మెజార్టీ వచ్చేట్టుగా చేసుకున్నారంటే రైట్. మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకో మీ దగ్గర కూడా కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. మామూలుగా అయితే మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా బాగానే వస్తారు. ఓకే, ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ఓకే, ధన్యవాదాలండి మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నిరంతరం కూడా అగ్నిని రాజేస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అయితే ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు. అయితే కొంత ఆయనకి ఇబ్బంది ఉండటం వలన హాస్పిటల్లో ఉండటం వలన ఆయన మరొక వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. తర్వాత ఆయన రాజకీయ రంగంలోకి, రాజకీయ క్షేత్రంలోకి, ప్రజాసేవలోకి ఆయన వస్తారు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలో ఎప్పుడు ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంది. ఈ డ్రామా డైరెక్టర్గా వత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ టీడీపీ వర్మ ఉన్నారనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దదిగా చేస్తూ కూటమి పొత్తుకు విఘాతం కలిగించేలాగా వర్మగారి ప్రవర్తన ఉందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇక దీనిలో మనకి చూస్తే దీనికి ఉదాహరణగా నిన్న జరిగిన ఫ్లెక్సీ లొల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ లేదని వర్మ, అబ్బే అలాంటిది ఏమీ లేదు, కార్యక్రమంలో చంద్రబాబు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు రెండూ ఉన్నాయి, కావాలనే మీరు దీన్ని అలజడి సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఎవరైతే ఉన్నారో ఆ మాట అన్నారు. ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇదిలా ఉంచితే పెండం దొరబాబు వలస నాయకుడిని, కూటమిని ఓడించాలని చూసిన దొరబాబు జనసేనలో ఎలా ఉంటారంటూ వర్మ చెప్పుకొస్తున్న తరుణంలో పవన్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారని వైసీపీ కోవర్ట్ అంటున్న నిన్నటి నుండి మరి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్ జరుగుతున్నాయని కొంతమంది చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందా లేదా? 2014లో అధికారంగా ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సి రామచంద్రయ్య, ఎన్సివి నాయుడు, వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి లాంటి ఎందరో వైసీపీ నుండి టీడీపీలో చేరలేదా అని వారు నిలదీస్తున్నారు. ఇక వారిలో కొంతమందిని ఏకంగా మంత్రులను కూడా చేశారు చంద్రబాబు గారు. మరి వీరిలో వైసీపీ కోవర్ట్లు ఎంతమంది ఉన్నారు? అలాగే కడప మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వంటి వారు వైసీపీలో ఉండి టీడీపీ పార్టీ ఓటమికి పనిచేసి టీడీపీలోకి వచ్చిన వారు కాదా? వారిని ఎందుకు మీ టీడీపీలో చేర్చుకున్నారు? అలాగే చంద్రగిరి నుండి కుప్పం, మంగళగిరి వెళ్ళిన చంద్రబాబు, లోకేష్, కారంచేడు నుండి రాజమండ్రి వెళ్ళిన పురంధరేశ్వరి, గుడివాడ నుండి హిందూపురం వెళ్ళిన బాలకృష్ణ వలసలు వెళ్ళినట్టు కాదా? ఇది వర్మ టీడీపీ మీద చేస్తున్న యుద్ధం కాదా? వర్మగారు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారా, లేక టీడీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు 2024లో పిఠాపురం టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు మరియు లోకేష్ల ఫోటోలు తగలబెట్టించిన వర్మ ఇప్పుడు చంద్రబాబు ఫోటో లేదని కావాలని గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? కాబట్టి దొరబాబు ఎదురు తిరిగారు, నిలదీశారు. అందులో తప్పేముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇలాగే టీడీపీ వర్మ త్యాగం చేశారని చెప్తున్న వారికి జనసేన త్యాగం 154 సీట్లు కనిపించడం లేదా? వర్మ చేసినట్లే జనసేన నేతలు, జన సైనికులు మిగిలిన చోట్ల చాలా మంది త్యాగాలు చేశారు. ఈ రకంగా వెళితే పొత్తులు నిలుస్తుందా? శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ తీరులతో టీడీపీకి తిప్పలు తప్పవా అని అనేక మంది ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. చూడాలి. జన సైనికులు, జనసేన నేతలు అయితే ఇలాంటి వర్మలు ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ చేయరు, ఎందుకంటే ఏమీ చెయ్యలేరు. ఒకవైపు గౌరవనీయులు చంద్రబాబు గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద ఉండి ఎటువంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల పాటు వైసీపీకి అవకాశం లేకుండా మరి ఆంధ్ర రాష్ట్ర డెవలప్ కోసం మేము కలిసి ఉంటామని వాళ్ళు చెప్తుంటే కింది స్థాయిలో ఉన్న వర్మ లాంటి నేతలు ఈ రకంగా మరి మాట్లాడుతూ ఉండడం కొంత తలనొప్పులు తెస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తారు, మాకు అధినాయకత్వం మీద నమ్మకం ఉంది అని చెప్పి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో మరి వర్మ గారు మాట్లాడుతున్న తీరు ఇది టీ కప్పులో తుఫానులో మాదిరిగా ఉంటుందా, లేదంటే చినికి గాలివానలాగా మారి అది వైసీపీకి మేలును చేకూరుస్తుందో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. నమస్తే.